నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సమంత యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం హిట్ టాక్ తో థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే సమంత ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మా ఇంటి బంగారం థ్యాక్స్ బీట్ లో సమంత అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కొంతకాలం పాటు తాను రెస్ట్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే సమంత ప్రెగ్నెన్సీ గురించి డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకున్నారు. సమంత ప్రొఫెషనలిజం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉదయం 9 గంటలకు షూట్ అంటే ఖచ్చితంగా సెట్ లో ఉండే సమంత ఈ సినిమాలోని తస్సాదియా సాంగ్ షూటింగ్ స్కెడ్యూల్ అప్పుడు సడన్ గా తనకు జ్వరం వచ్చిందని, 11:30 గంటలకు వస్తానని నందిని రెడ్డికి సమాచారం పంపిందట. మొదట 4 రోజులు ప్లాన్ చేసిన ఈ సాంగ్ ని అనుకోని కారణాల వల్ల 2 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరోవైపు శామ్ హెల్త్ బాలేకపోవడంతో డైరెక్టర్ గా నందిని రెడ్డి ప్రెషర్ ఫీల్ అయ్యారు. ఓవైపు సమంత హెల్త్ బాగాలేదు, సాంగ్ ఎలా పూర్తి చేయాలి అంటూ నందిని రెడ్డి బాగా టెన్షన్ పడ్డారట. కానీ సమంత చెప్పిన టైంకే సెట్స్ కి వచ్చి సైలెంట్ గా షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా సమంత డల్ గా ఉండటంతో అసలు నీకెందుకు తరచూ జ్వరం వస్తోందని నందిని రెడ్డి గట్టిగా అడిగారట. ఆ సమయంలోనే సమంత నందిని రెడ్డి దగ్గరకు వచ్చి, నాకు జ్వరం కాదు, నేను ప్రెగ్నెంట్ ని, ఈ విషయం ఎవరికి చెప్పకు అంటూ తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన విషయాన్ని శామ్ డైరెక్టర్ తో పంచుకుంది. సమంత ఆ మాట చెప్పగానే నందిని రెడ్డి చాలా సంతోషపడిందట. వెంటనే డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్లి సమంతకు ఆరోగ్యం బాలేదు, ఎక్కువ రిహార్సల్స్ చేయించొద్దు అని చెప్పిందట. చిన్న చిన్న స్టెప్స్ తో కంటిన్యూ చేద్దామని డాన్స్ మాస్టర్ కి చెప్పినట్లు నందిని రెడ్డి తెలిపారు. సమంత మార్నింగ్ సిక్నెస్ తోనే ఆ పాట పూర్తి చేసింది. కార్ యాక్సిడెంట్ సీన్, చేజింగ్ సీన్లు కూడా తర్వాత షూట్ చేసినవే. ఈ సీన్ల షూటింగ్ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సమంతపై ఎలాంటి ప్రెషర్ పడకుండా మధ్యాహ్నం 3:30 దాటిన తర్వాత కేవలం నీడలోనే షాట్స్ తీస్తూ షూటింగ్ పూర్తి చేశాం. సమంతను స్క్రీన్ పై బెస్ట్ గా ప్రెజెంట్ చేయాలని తమ యూనిట్ మొత్తం కష్టపడింది అని నందిని రెడ్డి తెలిపారు.